చలి ఒక్కోలాగా పాపం అది గూడా ఒక జీవి గదా! ఏం జేయాలో అర్థం గాలేదు. అసలు జూడండి ఎంత పెద్దగుందో ఓరి నాయన! ఎటు బోవాలో అర్థం గాట్లేదు. చుట్టూతా మేమందరం ఉన్నాము. వాటికి మనుషులంటే భయం. మనకు పాములంటే ఎంత భయమో వాటికి గూడా అంతే. అది కాటేస్తదని మనం భయపడతాం. మనం చంపేస్తామని అది భయపడతది. ఏది ఏమైనా మూగజీవియే గదండీ! అంటే పాములు పట్టేటాయనకు గూడా కాల్ జేసాము. వాళ్ళు గూడా వచ్చేసిర్రనమాట. కాకపోతే దీనివల్ల మనకేం అర్థమైందంటే చెత్త బుట్టల్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకండి. నీట్‌గా గూడా ఉంచుకోండి. అటు దోమలు ఏయి పడతాయి ఈగలు వాలవు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్లాంటి వాటికి దూరంగా గూడా ఉండొచ్చనమాట. మన హెల్త్‌కే మంచిది గదా! అసలు చూడండి ఎలా ఉందో, ఎంత లావుందో. అదేం పామో మీరు నాకు కామెంట్ జేయండి. అసలు జూడండి పాములు పట్టేటాయన ఆ పాముని ఎలా పట్టుకున్నాడో. మనం ఏదో పెద్ద ఫోన్‌లు పట్టుకొని కూర్చుంటాం గదా! అలా వాళ్ళకి గూడా అది అంత ఈజీ. నాకైతే గూస్ బంప్స్ లాగా వచ్చేసినాయి. అసలు చూస్తుంటేనే ఒకలాగా అయిపోయింది. చెత్త డబ్బాలే కదా అని చెప్పి అలా వదిలేయకుండా అప్పుడప్పుడు వాటిని గూడా క్లీన్ జేయండి. చెత్తేయడానికెళ్తే ఆ డబ్బా చూసి చెత్తోడికి గూడా చిరాకొస్తది.